పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 65% ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ బూతుల దగ్గర ఘర్షణ వాతావరణం జరిగినప్పటికీ ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పి పంపించి వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల సరళిపై మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. అయితే ఉదయం నుంచి 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు ముగియడంతో ఇటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదని కూడా పోలీసులు అయితే తెలిపారు. అయితే కొన్ని చోట్ల ఏదైతే మంగళగిరి కావచ్చు, పెదకొరపాడు నియోజకవర్గంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎక్కడైతే దొంగ ఓట్లు వేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆ పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు అక్కడ వారితో వాగ్వాదం చేసుకున్నట్లు కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటు మంగళగిరిలో కూడా కొన్ని పోలింగ్ బూతుల్లో ఆ దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా ఇటు ఆ కూటమి నాయకులకు సంబంధించి ఇటు పీడిఎఫ్ నాయకులకు సంబంధించి కూడా వారి మధ్య ఆ వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైనప్పటికీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి. అయితే ఉదయం నుంచి నమోదైనటువంటి ఆ శాతం కూడా గంటకు పెరుగుతూ సాయంత్రం 4 గంటలకు 60% నమోదైంది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిన అనంతరం ఇక్కడ నుంచి ఆ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ పేపర్లు ఆ పోలీసులు పటిష్ట బందోబస్తు ద్వారా కూడా ఏసీ కాలేజీకి తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఏదైతే కూటమి ప్రభుత్వం తరపున నిలబడినటువంటి ఆలపాటి రాజా, పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ఇటు కూటమి ప్రభుత్వం 8 నెలల నుంచి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు నిరుద్యోగులకు కూడా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దీన్ని బేస్ చేసుకునే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా వీరు ముందుకు సాగినట్లు ఇటు వీటి ఆధారంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామంటూ కూడా కూటమి ఆ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇటు పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కూడా గెలుపు నాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వంతో పోరాడి ప్రశ్నించే తత్వం నాకుంది. ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఏదైతే పిఎఫ్ దీనికి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడడానికి పూర్తి నైపుణ్యం నాకుందంటూ కూడా అయితే ప్రతి ఒక్కరు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు మంచి మద్దతు పలికారు నాకు. కాబట్టి దీంట్లో నేను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఘన విజయం సాధిస్తానని కూడా ఇటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ మార్చి 3వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు గెలుపోటములపై కూడా అనేక రకాలుగా అనుకుంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక రకంగా అంటుంది, ఇటు పీడిఎఫ్ పార్టీ ఒక రకంగా ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీలు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇప్పటికే ఏజెంట్లు కూడా ఇక్కడే ఉన్నారు. ఏజెంట్ల ద్వారా ఇక్కడ ఆ బ్యాలెట్ పేపర్లు తరలించి వాటికి సీల్ అంతవరకు కూడా వాటిని భద్రపరిచి వారికి సీల్ చేసిన తర్వాతే ఏజెంట్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే వైసీపీ కూడా దీంట్లో ప్రధానంగా పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆ పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఉన్నాడు, పీడిఎఫ్ లక్ష్మణరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. అయితే ఎన్నికల నేపథ్యంలో కూడా ఘోర పరాజయం చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడకపోవడం, ప్రత్యామ్నాయంగా మీ పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం కూడా ఒక లక్ష్మణరావుకు ఒక పాజిటివ్ వైబ్స్ అని చెప్పుకోవాలి. కానీ కూటమి నాయకులు కూడా గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించుకోవటానికి కూడా ఆ నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మండల స్థాయి అధిక నాయకులతో ప్రతి ఒక్కరితో కూడా సమావేశాలు నిర్వహించి ఒక గట్టి పోటీ నిర్వహించారని చెప్పుకోవాలి. పూర్తిగా మార్చి 3 వరకు కూడా ఎవరు గట్టెక్కుతారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం ఎవరు సాధిస్తారన్నది కూడా వేచి చూడాల్సింది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.